ప్రాంతీయ అంశాల్లో ఆ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ విషయాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బాగా హాట్ టాపిక్గా మారింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ. దాంట్లో కొంతమంది అధికారులని ఆల్రెడీ అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. సో దీని మీద అసలు ఇట్లాంటివి జరుగుతాయా, దాని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే ఇది ఏ రోజుకైనా కానీ ఓ ఇష్యూ కావాల్సిందే అయ్యింది. అన్ని రాష్ట్రాల్లోనూ అవుతుంది. ఇది పెద్ద వార్నింగ్ ఆఫీసర్లకు. మీ లిమిట్స్లో మీరు ఉండకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా ట్రబుల్స్లో పడతారు. ఒకళ్ళిద్దరూ అదృష్టవంతులై పడకపోవచ్చు, కానీ అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకుపోయి రిజీమ్తో ఐడెంటిఫై అయ్యి వాళ్ళు ఏది అడిగితే అది చేస్తాము అని అంటే దానికి కాన్సిక్వెన్సెస్ అనుభవించాల్సి ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది మొదట్లో ఎట్లా ఉండేది, సిస్టమ్స్ రన్ అయ్యేవి. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వీళ్ళిద్దరే సీఎంకు బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళిద్దరి మీదని సీఎం ఆధారపడుతూ పరిపాలన సాగించేవాడు. స్లోగా చీఫ్ మినిస్టర్స్ ఆఫీసు ఇంటెలిజెన్స్ వింగ్ ఇంపార్టెంట్ అయినది. ఈ రెగ్యులర్ ఛానల్స్ను పక్కన పెట్టి సీఎంఓ మీద ఇంటెలిజెన్స్ వింగ్ మీద ఆధారపడటం మొదలెట్టారు. ఇది మొదటి నుంచి ఉంది. కొంత వేరియేషన్తో ఇప్పుడు పీక్కి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, జలగమంగళరావు గారి టైంలో విజయరామారావు గారిని, అప్పుడు ఆయన ఇంటెలిజెన్స్లో ఉండేవాడు, ప్రమోట్ చేయడం కోసంగా ఆయన పైన 5గురిని ప్రమోట్ చేసి ఈయనకు కూడా ఐజీ ఇచ్చాడనో అప్పుడు చెప్పుకుంటూ ఉండేవాడు. ఆ పై నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా ఐజీ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. వీళ్ళు చేయాల్సిన మెయిన్ వర్క్ పక్కన పెట్టేశారు. మెయిన్ వర్క్ యాంటీ ఇంటెలిజెన్స్, ఎక్కడైనా ఏమైనా అల్జర్లు జరుగుతున్నాయా అవి పొలిటికల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక తడవ పేర్లు చెప్పను కానీ ఒక విట్నెస్ ఐజీ ఇంటెలిజెన్సు ఇంకో పార్టీ ఎమ్మెల్యేను ఈ సీఎం దగ్గరికి తీసుకొని పోతున్నాడు. ఆ రోజు మేము ఒకటి సీఎం దగ్గర క్యాంప్ ఆఫీస్ దగ్గర నిలబడి ఉంటే ఏంటి చేర్చడానికి. సో ఇటువంటి వర్క్స్ అన్నింటిలో కూడా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం మొదలెట్టారు. అది అక్కడనే పోకుండా ఫోన్ ట్యాపింగ్ అయితే లార్జ్ స్కేల్. ఆ ఇన్ఫర్మేషన్ను మళ్ళా థ్రెటనింగ్కు వాడటం. సో ఇది అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. ఇక్కడ ఏమి బట్ తెలంగాణలో పతాక స్థాయికి చేరుకున్నట్టుంది. పతాక స్థాయికి చేరుకునేది దీంట్లో కాస్ట్ యాంగిల్ కూడా వచ్చింది. ఇది మామూలే, ప్రతి చోట ఉంటుంది. ఎవరో చీఫ్ మినిస్టర్ అయితే ఆ కులానికి సంబంధించినటువంటి వాడిని ఐజీ ఇంటెలిజెన్స్గానే పెట్టుకుంటూ ఉంటాడు. అందుకని నేను జయప్రకాష్ నారాయణ గారి దాని మీద మనం విభేదించినప్పుడు కూడా అదే చెప్పాను కదా, ప్రతి దాంట్లోనూ కుల ప్రాతిపదిక మీద ఉంటే రాజకీయాల కులాలకు సంబంధం లేదంటే అర్థం లేదు. సో ఈ ఐజీ ఇంటెలిజెన్స్ అక్కడైనా ఇక్కడైనా అదే క్యాస్ట్ వాళ్ళు ఉండటం ఇది జరుగుతున్నది. ఆ పైన క్యాస్ట్ కోటరీ అంతా కలిపి చేసేటటువంటి దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. సో ఇది టోటలీ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అన్వాంటెడ్ వర్క్ ఇంటెలిజెన్స్ వాళ్ళది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ ఈరోజు ఏ స్థాయికి వచ్చేసామంటే రాజకీయ నాయకులు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇది చేస్తేనే ఇంటెలిజెన్స్ ఐజీ, లేకపోతే ఇంటెలిజెన్స్ డీజీపీకి ఐజీకి ఇంపార్టెన్స్ లేదు. సో ఐ థింక్ ఇది ఇంకా ప్రతి ఇంటెలిజెన్స్ ఐజీ కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన వార్నింగ్ సిగ్నల్ ఇది. రిజిమ్స్ మారితే ఫస్ట్ పర్సన్ ట్రబుల్లో పడబోయేవాడు ఐజీ ఇంటెలిజెన్స్. సో అది గుర్తుపెట్టుకొని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు పనిచేస్తే సరే, కానీ పొలిటికల్ ఇంటెలిజెన్స్లో ఇన్వాల్వ్ అయితే అనవసరంగా ట్రబుల్ కోరుకున్నట్టు అవుతుంది. అది ఈరోజు ఇక్కడ జరిగింది తెలంగాణ. ఇది మిగిలిన రాష్ట్రాల్లో జరగటం లేదని కూడా అంటం లేదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది. వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్లో పడతారు. అట్లాగే ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే బీఎస్పీ పార్టీ తరఫున బీఆర్ఎస్ వాళ్ళతో ట్యాప్ పెట్టుకుని
లోక్సభ స్థానానికి కంటెస్ట్ చేస్తామని నేను అన్నారు. కానీ అట్లాంటి ఆయన బీఎస్పీని వదిలిపెట్టేసేసి బీఆర్ఎస్లోనే జాయిన్ అయ్యారు. దీనివలన బహుజన సమాజ్ పార్టీ కూడాను తెలంగాణలో కొంత ఇది ఉంది. బీఎస్పీలో జాయిన్ అవ్వడం వెనక, బీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం వెనక ఆంతర్యం ఏమిటి? దీని మీద ఒకటి పోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుంటూ బీఆర్ఎస్ బీఎస్పీ కనుక జత కట్టగలిగితే ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. బీఎస్పీ దానంతట అది గెలిచేటటువంటి పరిస్థితి లేదు. బీఆర్ఎస్ ఈరోజు వీకన్ అయింది కాబట్టి ఇది స్ట్రెంగ్తన్ కావడానికి అది ఉపయోగపడుతుందని మనం బ్రాడ్గా డిస్కస్ చేసుకున్నాం. బీఎస్పీ బీఆర్ఎస్ జత కడితే రెండు పార్టీలు బలపడతాయి, అది ఒక ఫోర్స్ అవుతుంది. బీఆర్ఎస్లో ప్రవీణ్ కుమార్ వచ్చి జాయిన్ అయితే ప్రవీణ్ కుమార్ బలహీనపడతాడు. అరే అది ఆయన ఎట్లా ఆ అసెస్మెంట్ చేసుకోలేదో నాకు అర్థం కావట్లేదు. కానీ బీఎస్పీ రిప్రజెంటేటివ్గా ఆయన ఒక ఫోర్స్, ఒక మార్జినలైజ్ సెక్షన్స్కు వాయిస్ కింద ఎమర్జ్ అయినాడు, చక్కగా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఆయన ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి తీసుకెళ్ళాడు, రైట్ఫుల్లీ సో. దాంతో అన్ని వెనుకబడిన వర్గాలు, అనగాడిన వర్గాలకు ప్రతినిధిగా నిలవగలిగాడు. ఆ ఇమేజ్ మీద తనకంటూ ఒక ఒరవడి దిద్దుకుంటూ బీఎస్పీలోనే ఉండి బీఆర్ఎస్తో జతగట్టు ఉంటే తప్పకుండా అది స్ట్రాంగ్ ఇదై ఉండే. లేక ఆన్ ఇట్స్ ఓన్ కూడా బీఎస్పీకి ఏదో ఒక రోజు ఒక మంచి ఫుల్ మెజార్టీ రాకపోయినా ఏముంది, ప్లేస్ లైక్ తెలంగాణ 15 సీట్లు తెచ్చుకోగలిగినా హంగొచ్చిందని అంటే కీ రోల్ ప్లే చేయొచ్చు. అటువంటి అవకాశాన్ని అంతా వదిలేసుకొని బీఆర్ఎస్లో జాయిన్ కావటం వల్ల ఆయన రాజకీయంగా బలహీనపడతాడని నా అసెస్మెంట్. చూడాలి ఇలా ఉంటుంది. మంచి విషయాలు చెప్పారండి. ఈ వారంలో మంచి విశ్లేషణ చేశారు. నమస్కారం. థ్యాంక్ యూ.